చేసినప్పటికీ ఎత్తకపోతే ఆ శివగామి ఇంటికే వచ్చేస్తుంది. పోనీ కాల్ కట్ చేయనా? కాల్ లిఫ్ట్ చేయడం లేదు. కట్ చేస్తే మళ్ళీ చేయదనుకుంటున్నావా? ఎందుకు శిశిర కాల్ కట్ చేస్తుంది? అక్కడ అంత కరెక్ట్ గానే ఉందా? ఉండు, ఆ ఫోన్ నాకు ఇవ్వు, నేను మేనేజ్ చేస్తాను. హలో శిశిర, ఎలా ఉన్నావు శిశిర? టార్చర్ పెడుతున్నారు. టార్చరా? ఏమైంది? నువ్వు పదే పదే ఫోన్ చేసి విసిగిస్తుంటే టార్చర్ కాకుండా దీన్ని ఏమనుకోవాలి? ఎన్నిసార్లు కాల్ కట్ చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? నీ ఫోన్ అటెండ్ చేయడం ఇష్టం లేదనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? శిశిర, నీకు నా మీద కోపం ఉందని తెలుసు, కానీ నేను నీతో మాట్లాడాను. ఏంటి విషయం? మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా? మాట్లాడడం శిశిరలో లేదే. శిశిర కోపం వచ్చినా ఇలా మాట్లాడడం. హలో, కాల్ చేసి సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? కట్ చేయమంటావా? హలో హలో కాదు, ఒక్క నిమిషం. నేను కాల్ చేసిన ఉద్దేశం వేరు. నేను ఒక కొత్త ఇల్లు తీసుకున్నాను శిశిర. రేపు దాని గృహప్రవేశం. నువ్వు రావాలి. నాకు నీ మొహం చూడడం ఇష్టం లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అక్కడికి రాను అని? అర్థం కదా నీకు? శిశిర, నువ్వు వస్తున్నావంతే. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. నేను రాకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. నా కోసం కాకపోయినా భవానీ కోసం నువ్వు రావాలి. లొకేషన్ నీకు పంపిస్తాను, వచ్చేసే. ఇంకోసారి ఈ నెంబర్కి కాల్ చెయ్యదు. మీరు గ్రేట్ గురూజీ.